వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారో మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది ఇలా మీ నుంచి. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాము దోస్తులు. మేము చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని మరి ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. ఏంటి అనంటే వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా ఎంత అందంగా ఉన్న చూడు. నా దిష్టి నాకే తలుగుతట్టుంది. అత్తమ్మ ఏడిపోతున్నావు అత్తమ్మ? జోడుదారుగా తయారైనో. సంధ్య అమ్మల ఇంటికి పోతున్నానే. ఇక మల్లవారం అంట ఎల్లమ్మ పండుగ చేస్తారంట. అమ్మ జరా ఏమేమి కావాలో ఏమేమి సామాను రాసిపోదు రావి అని ఫోన్ చేసింది. ఇక పిల్లలకి నా మీద పానం గుంజుతుందంట. అమ్మ పిల్లలన్న చూసిపోదు రావి అని ఫోన్ చేస్తే సరే బిడ్డ వస్తుంది అని పోతున్నానే. జర మామకు ఇట్లా కరెక్ట్ టైంకి బువ్వ పెట్టు, నేను రేపు పొద్దుకంగా వస్తా మరి. ఆహా పిల్లలు చూసేందుకు రమ్మంటే గిట్లా టిక్ టాక్ తయారైపోతున్నావా? ఏదైనా పండుగనో ఏదైనా ఫంక్షన్ ఇట్లుందేమో అని నేను అనుకుంటున్నా. పెళ్లికి ఇట్లా పోతట్టే తయారైనావు కదా అత్తమ్మ. ఇక పువ్వులు ఏడ తెచ్చుకున్నావు? బాగున్నాయి. నీ నెత్తికి పువ్వులు పెట్టుకుంటే మస్తు అందం కొడతావు తెలుసా అత్తమ్మ. ఎప్పుడు కట్టుకునే చీరనే కట్టుకున్నానే. ఏమైనా కొత్తగా తయారైనా నా చెప్పు. ఇక చీరకి మల్లె పూలు చుట్టుకున్నది అంతేను. ఇక పాపడి బిల్ల అట్లనే పోతుంది. ఇక జర ఆడికి పోతాప్పుడన్నా పెట్టుకుంటా అయిపోతుంది కదా అని పెట్టుకున్నానే. ముద్దు కొడుతున్నా నిజంగా నిజంగా చాలా అందంగా ఉన్నవత్తమ్మా. కోడల కంటే అత్తనే ముద్దు ఉంది అని మా నూరుల్లో అంటారా అనరా చూడు నువ్వు బయటికి వెళ్తే. అంతే నానే. ఆగో మీ మామ రానే వచ్చిండు. ఇక అందరికంటే ముందు మీ మామనే అంటాడు చూడు ఇప్పుడు. ఆగో టీక్ టాక్ తయారైనవు కదనే. ఎవరిదైనా లగ్గం ఉందా నాకు తెలియకుండా? ఏ పెళ్లి లేదు పాడలేదు. పిల్లలందరూ అంటే ఒకటే పని అమ్మమ్మ ఇంటికి పోదాం, నాకు అమ్మమ్మ చూడబుద్ధి అయిందని ఒకటే కలవరిస్తురంట. అమ్మ మేము వద్దామంటే వారం రోజులు ఎల్లమ్మ పండుగ ఉండే మేము అవి ఇవి పనులు చేసుకోవద్దా అని పిల్లలు ఏమన్నా సతాయిస్తారు అని అంటే సరే తీ బిడ్డ నువ్వెందుకు వస్తావు, నేనే వచ్చి ఒక దినం పండుకొని వస్తా తీ బిడ్డ అని ఇలా పోతున్నా. అట్లనే పండుగ కావాల్సిన సామానాన్ని రాసి ఇచ్చేస్తా. అమ్మ పిల్లలను చూస్తానుకు సంధ్యామ్మల ఇంటికి గిట్లా టీక్ టాక్ తయారైపోతావా? అవ్వా ఎవడన్నా చూసినా సిగ్గు పోతుంది తల్లి. కాదే ముసలుగా అయితే నువ్వు ఇంకా సోకులు పడుతున్నావేందే? ఏ అక్కర్లేదు పికర్ లేదు. బిడ్డ పెళ్లి చేసినావు, ఇక్కడ కొడుకు పెళ్లి చేసినావు. అక్కడ మన్మరాలు మన్మర్లు వచ్చిర్రు, ఇక్కడ ఇక పిల్లలు వస్తే ఇంకా సిగ్గు అవుతుంది తల్లి. నువ్వు గిట్లా తయారైపోతావే అల్లుడు వచ్చినాక గిట్లా? అమ్మో నేను పోతున్న తల్లి. మామయ్య అన్న మాటలకు నాకు సిగ్గు అవుతుంది. ఏం మాటలు మాట్లాడుతావు నువ్వు? కోడలు ఉన్నా గిట్లా చూడవేంది? ఆగో కోడలు సిగ్గు అవుతుందని మా పోయింది లోపలికి. నీకెందుకు సపలక్క ఊకోరాదు? ఆయన టీక్ టాక్ తయారైన సోకులు పడుతున్నావు అంటే ఏం సోకులు పడ్డా అంటే నీ అసంటోళ్ళు ఇంకోటి చూడాలని తయారైనా ఏంది? నీ అవ్వ ఎట్లా సటనే మాట్లాడతావు? దామాకు పని చేయదా ఎట్లా నీకు? నీకు దమాక్ పనిచేస్తుంది అందుకే టీక్ టాక్ తయారైన గిన్ని సోకులు అవసరమా అనే ముసల్దాని అయ్యుండి. కోడలమ్మ ఎట్లుంది, నువ్వెట్లున్నావు? కోడలను అత్తను ఒక దగ్గర పెడితే అత్త కోడల కంటే అత్తనే ముద్దు కొడుతుందమ్మా, అందంగా కొడుతుందా అని ఇక అందరు అంటారా అన్నదా చూడు. అబ్బో బాగుంది తీ. చేసుకున్న మొగడే ఓరుస్తలేడు నన్ను, ఇంకా బయట ఓరుస్తారయ్యా? మంచిగా నోరు మూసుకొని. సరే మరి నేను పోయేస్తా. పోయి రేపు పొద్దుకంగా వస్తా. జర టైంకి తిను సరేనా? కోడలమ్మ పెడతది. జర అడుగు ఆకలి కాగానే. ఇక పెట్టలేదు అని అట్లనే దివాలు తీసుకుంటా కూర్చునేవు. అవును అడుగుతా పెడతది. సరే మరి పోయేస్తా. కాదే గీ ఏషం పెట్టుకొని రేపు పొద్దుకేదాకా గిట్లనే ఉంటావా ఏంది? ఒక చీర నాన్న పెట్టుకోవో రాదే కట్టుకుంటందుకు? ఏమొద్దు బుజ్జమ్మాయి మస్తు చీరలు ఉంటాయ్యా. పోగానే ఈ చీర ఇప్పేసి ఆ చీర కట్టుకుంటా. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు తానం చేసి వస్తామా వస్తా అయిపోతుంది. ఎందుకయ్యా ఏమైనా నా మీదనే ఉంటుంది నీకు అన్నంతా. ఓ అమ్మో ఆ సిగ్గు తప్పినోడు గట్ల చేసిండా అక్క? అయ్యయ్యో ఎంత పాపం చేసనే. మరి దాని తల్లి ఏమనలేదా? ఏమో చెల్లే నాకేమెరక. ఇక ఊరందరూ అనుకుంటుంటే ఇక నేను నీకు చెప్తున్నా గానీ నాకైతే ఎరకలేదే అమ్మ. ఎవడు నాతో ఇక పట్టమ్మ అని ఎవడు ముచ్చట చెప్పలేదు. ఏదో నా చెవుల పడ్డదని నీతో అంటున్నా. మళ్ళీ ఎవరితో ನನకి. ఆగో పెంటక్క టీక్ టాక్ తయారై వస్తుంది. ఎక్కడన్నా జోరుగా పోతుంది రో పెంటమ్మో. ఏమైందే పొరలు నా గురించి మాట్లాడుకుంటారు? ఎట్లా తయారైనా తప్పేనే తల్లి మీకు. నిజంగా పెంటక్క ఏడుకో పెళ్లికి పోతున్నట్టున్నావు. ఏ చీర అయితే మామూలు చీర కట్టుకున్నావు కానీ టీక్ టాక్ తయారైనావు కదా. ఎంత అందంగా కొడుతున్నావు పెంటక్క. ఇక పిల్లగాని చూడురామా పెంటమ్మ కంటే మస్తు సంబంధాలు వస్తట్టే ఉన్నాయి. గట్ల కొడుతున్నావు తెలుసా? చూడుతందుకు చూడముచ్చటకున్నావు. ఏ ఊకోవేమ్మా మీరు బాగా ఎక్కిరిస్తారు కానీ మీ బావ అట్లనే ఎక్కిరిస్తాడు, నువ్వు గట్లనే ఎక్కిరిస్తావు. ఏ ముద్దుగా తయారైంది నేను కథ గమ్మతుంది. చూడక్క నువ్వే చెప్పు. నేను చెప్తుంటే నా మాట వింటలేదు కానీ. అవును పెంటక్క నిజంగానే ఎంత బాగా కొడుతున్నావు తెలుసా? పోయేమో ముసలుగా అవుతున్నా సోకులు బాగా పడుతున్నావు కదా. ఇక పాపడి బిల్ల ఏడు కొనుక్కున్నావు పెంటక్క. మాకైతే గసంటివి ఏ ముద్దు కొట్టే. నీకు చూడు ఎంత అందంగా కొడుతున్నదో. నా లగ్గంలా మా మేన మామలు చేపించిన పాపడి బిల్లని అట్టనే పోతుంది ఎందుకమ్మా అని ఎక్కడికన్నా ఊర్లో గిట్టనే పోతుంటే పెట్టుకుంటున్నా. ఏ లగ్గం లేదు ఏం లేదు నా బిడ్డ అనుకోతున్నాయి. ఇక పిల్లలు ఒకటే పని అమ్మమ్మ అని కలవరిస్తురంట.
ఇక పిల్లల్ని చూద్దామని పోతున్నా. ఇక పోయి రేపు పొద్దుకంగా వస్తాకంతే. ఓ అమ్మో, నీ బిడ్డను చూస్తానికి ఇంత సోకులుగా తయారైపోతే ఏ పెళ్లికో పండుగకో పబ్బానికో పోతే ఇంకా జోరుదారుగా తయారైతట్టున్నావు కదా అక్కో. ఏమో పోవే, ఏం తయారైనో ఏమో. ఇక మీ బావ మల్లెపూలు తీసుకురాపో అని అంటే ఇక గాడి తీసుకొని వచ్చిండు. ఇక వాళ్ళు కొని చిగకు చుట్టుకున్నది అంతే. గాదానికి సోకులు సోకులు అంటదేమే తల్లి, మీరు ఇట్లా పడదాదుర్రే. ఏమైనా మందందరికన్నా నా మీదనే ఉంటది. అవును పెంటక్క, అల్లుడు వచ్చినాక ఇట్లా సోకులు పడైతే మా అంతలేవు. ఎంత టిక్ టాక్ తయారైన చూడు. నిజంగా కొత్తగా పెళ్ళని పెన్ పిల్లలు ఉంటారు చూడు, గాళ్ళకి ఇట్లా అందాక తయారు గారు తల్లి. నువ్వైతే మస్తులా తయారైనవు. నానమ్మ పైసలు ఏ నేను కొనుక్కొంచుకుంటా. అరే లేవు స్వీటమ్మా, ఒకటే పన్నా పానం తినకుర్రి. ఇందాక మీ తమ్మునికి 10 రూపాయలు ఇచ్చిన. మళ్ళీ నువ్వు వచ్చినావు ఏడికెందెద్దు బిడ్డ. ఒకటే పన్నా పానం తింటారేమ్రా, జరుండు మీ అమ్మమ్మ వస్తుందంట. వస్తొస్తా పండ్లు ఇట్లా పట్టుకొస్తుందేమో తిందురు కానీ ఊకోరి. ఒకటే పన్నా పానం తినకుర్రి నాయన. మా అమ్మమ్మ ఏం వస్తలేదు, వస్తానంటది, ఎప్పుడు రాదామె. ఇక మా అమ్మమ్మ వచ్చేదాకా నేనైతే ఆగను. ఇయ్యి నాయన, మా తమ్మునికైతే ఇస్తావు కానీ నాకైతే ఇయ్యవా? ఇయ్యే. ఆగో మీ అమ్మమ్మ రానే వచ్చిందే. అదేంటి ఖాళీ చేతులతో నువ్వు పుట్టొస్తుంది? వదినమ్మ ఇప్పుడే వస్తున్నావా? అమ్మమ్మ గిప్పుడే వస్తున్నా వదినమ్మ. మంచిగున్నారా పిల్లలకి? ఇట్లా అందరు మంచిగున్నారా? సీతమ్మ తమ్ముడేడమ్మా? ఏమమ్మమ్మ బయటికి పోయిండే, వాడు బయట ఆడుకుంటాడు, ఇంట్లో లేడు. అమ్మో ఆడు ఇంట్లో ఉంటాడమ్మా. ఏమైనా దోస్తాను అనుకుంటా దోస్తానింటనే తిరుగుతాడు. ఇక అమ్మమ్మ వస్తుందని ఏం మురుస్తురు పిల్లలు, అట్లా మురుస్తురు. ఇక సీతమ్మనేమో ఇప్పుడే అంటుంది నువ్వు యాదిలు ఉండవు. మా అమ్మమ్మ వస్తా అంటది, ఆమె రాకపోయినా అది రానే రాదు. పైసలు ఇయ్య అంటే పైసలు ఇయ్య అని అంటుంది. మీ అమ్మమ్మ వస్తే ఏమైనా పట్టుకొని వస్తుందేమో అని అనుకుంటే కాలు చేతులతోనే ఉప్పుకొచ్చినావు కదా వదినమ్మా. ఏడ వదినమ్మా, ఇక ఆడ బస్ ఎక్కినా ఇక దిగినా. ఇక దిగంగానే ఒక ఆటో దొరికింది. ఆటో మాట్లాడుకొని ఇక రానే వచ్చిన. ఏ టైం ఉంది చెప్పు? ఇక మళ్ళీ రేపు పొద్దుగల పోతూనే ఉండాలి. ఇక గందుకే దబదబా వచ్చిన. అమ్మమ్మ నువ్వు మా ఇంటికనే వచ్చినవా? ఇంకెడికన్నా దావత్ పోతున్నావా? మస్తు తయారైనవే, ఎంత ముద్దుగున్నావు తెలుసా, మస్తు అందంగా ఉన్నావు. మా మమ్మీ కంటే నువ్వే మస్తున్నవే. ఓ అమ్ము అంతేనా బిడ్డ? సీతమ్మకు మస్తు మాటలు ఎక్కువైనా వదినమ్మా. చూసినావా పిల్ల ఎట్లా మాట్లాడుతుందో? తన తల్లి కంటే నేనే అందంగా ఉన్నానంట. ఓ అమ్ము ఎవరన్నింటి నవ్వుతారు పిల్ల. ఊకో. అవును వదినమ్మ, మరి నిజంగా నేను ఎట్లున్నా చూడు, నువ్వెట్లున్నావు టీక్ టాక్ తయారైన బొమ్మలే కనిపిస్తున్నావు. గట్లానే మా మన్మరాలు గట్లా అంటుంది. ఎందుకు వదినమ్మా నా మన్మరాలంటే గట్లా ఫీల్ అవుతున్నావు? గట్లా కాదు వదినమ్మా, నేను వస్తుంటే వాళ్ళ తాత గిట్ల ఒకటే పాట పాడుతుండు. ఇంత అందంగా తయారై ఏడిపోతున్నావు. నేనేం తయారైనయ్యా? స్నానం చేసుకొని ఒక బొట్టు పెట్టుకొని శివకు మల్లెపూలు చుట్టుకున్నా గంటేను. గాదానికి తయారైనవు అని గట్ల బదలం చెప్తున్నావు. ఇంట్లో మొగను నువ్వు అంటే ఇక బయటకు పోయినాక మంది అందరూ 10 రకాలుగా అనుకోరానంటే తప్పు చేయకుండా ఊకుండు. ఆగో ఇడికి వచ్చినాక ఈ పిల్ల గిట్ల గట్లనే అంటుంది. చూసినావా వదినమ్మ? నాయనమ్మ నువ్వే చెప్పు నాయనమ్మ, నువ్వు అందంగా ఉన్నావా లేకుంటే మా అమ్మ అందంగా ఉందా, మా అమ్మమ్మ అందంగా ఉందా? చెప్పు, నువ్వే చెప్పు. నిజంగా మీ అమ్మమ్మనే అందంగా ఉంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటేందుకు మస్తు మంది రెడీలు ఉంటారు. గట్లుంది మీ అమ్మమ్మ వయసు పిల్ల లెక్క. చూసినావా అమ్మమ్మ, మా నాయనమ్మ ఇట్లా నా దిక్కే సపోర్ట్ ఇస్తుంది. అందట్లా నువ్వే అందంగా ఉన్నావంట. మరి నువ్వేంది అట్లా చెప్తున్నావు, నేను కాదు అని అంటున్నావు? ఏమో పో నాయన. నాడు అమ్మ ఏడుంది? పైన ఉందా కిందుందా? లేదమ్మా, సంధ్య ఏదో సామాన్ ఇట్లా తెస్తానికి బయటికి పోయినట్టుంది. వస్తుంది ఇట్లా కూర్చుంది రా వదినమ్మ. ఏమొద్దు వదినమ్మా. సీతమ్మ నువ్వు గట్లా కూర్చోపోని, ఇట్లా నిలబడతా గాని. మా నాయనమ్మ కూర్చుంది కదనే, నువ్వు ఇట్లా కూర్చుందువు. ఎందుకు నిలబడతాంటున్నావు? కాలు గుంజుతాయమ్మమ్మా. ఏం కాదు బిడ్డ, నువ్వైతే కూర్చోపో. నాకంటే చాలా పెద్ద బిడ్డ మీ నాయనమ్మ. ఆమెకు విలువకుంటే ఎట్లా చెప్పు నేను? ఏమొద్దు నువ్వు కూర్చోపో మమ్మీ. మరి కింద నన్న కూర్చోవదినమ్మా, పైన కూర్చొని అంటున్నావు కదా, కాళ్ళు గుంజి పాడైతే. ఇక సంధ్య ఎప్పుడు వస్తుందో ఏమో, అప్పటిదాకా ఏం నించుంటావు? కూర్చోరాదు కింద. ఏమొద్దులే వదినమ్మా, కింద కూర్చుంటే చీరంతా మాసిపోతుంది. ఇక కింద కూర్చొని నాకు కూర్చోబుద్దే కాదు. ఏ కాదు సంధ్యం వచ్చేదాకా నిలబడే ఉంటా. ఏమైనా కరిగిపోయేదుందా? దీని పాడుగాను సోకుల మారుముఖంలో చెప్పు. ఎన్ని సోకులు పడుతున్నావే నువ్వు? నీ పిల్ల నాన్నకి ఇంత సోకులు పడది. నా కోడలమ్మ ఎంత ముద్దుగుంటది. నువ్వేందే గిన్ని సోకులు పడుతున్నావు? అల్లుడు వచ్చినాక ఇట్లా నీకు సిగ్గు శరమే మట్టుగానే అనిపిస్తలేదే తల్లి. కింద కూర్చుంటే చీర మాస్తుందని కూర్చుంటలేవా? అవ్వా ఎవరికైనా చెప్తే సిగ్గు పోతట్టుంది. మరి వచ్చి బిడ్డలింటికి నిమ్మలంగా మహారాణి లెక్క కూర్చుంటందుకేనా, హీరోయిన్ లెక్క అక్కడిక్కడ తిప్పుతందుకేనా? మరి వచ్చి ఏమైనా పని ఉందా బిడ్డ? వారం రోజులే ఉంది పండుగకు, ఏదైనా పని అదో ఇదో అందుకుంటా ఆసరైతే అన్నట్టు లేదు గాని సంధ్యం వచ్చేదాకా నిలబడతానంటుంది. సిగ్గు తప్పింది. ఏమైనా తయారులకే ఉంది ఇది. అమ్మమ్మ సోఫాలో కూర్చుంది రావే. మా నాయనమ్మ కూర్చోలేదా? ఎందుకు అట్లా చేస్తున్నావు? దా అమ్మమ్మ, ఎన్ని రోజులు అవుతుందే నిన్ను చూడక. దా మా నాయనమ్మతో పాటు కూర్చుంది. అరే వద్దు బిడ్డ, వద్దని చెప్తున్నా కదా మమ్మీ. కూర్చో నువ్వు కూర్చోపోనాని. అమ్మ రాగానే నేను మీది కోత అమ్మతోని అదేదో మాట్లాడేది ఉంది. అబ్బా, మా అమ్మతో మాట్లాడుతుందుకే ఇంత దూరం వచ్చినావా? ఏమని అంటే ఇక పిల్లల కోసం వచ్చినా, పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది అని అందరికి చెప్పినావంట. ఇప్పుడేమో అమ్మతో మాట్లాడాలి పని ఉంది అని అంటున్నావా? సరే పోవే, నేను బయటికి పోతున్నా. అయ్యో అట్లాంటివేంది బిడ్డ, మీ కొరకే వచ్చినా కానీ సపోర్ట్ చేయకమ్మా. ఊకో. అవును వదినమ్మా, మరి పండుగ వారం రోజులే ఉంది.
ఇక ఖర్చులు అంతా ఎవరు పెట్టుకుంటారు? నువ్వు పెట్టుకుంటున్నావు అని కొడుకు పెట్టుకుంటున్నా? అబ్బా దీని తెలివి చల్లగుండా ఎట్లుంది చూడు. దీని బిడ్డే అన్నిందాలు చెప్పినట్టుంది. అందుకే అవన్నీ నడుచుకొని పోదామని అవి ఇవి అల్లునికి బిడ్డకు అన్ని చెప్పి పోదామనే వచ్చినట్టుంది. అబ్బా తక్కువ లేదే నీ తెలివి. అయినా నేను పెట్టుకుంటేంది, నా కొడుకు పెట్టుకుంటేంది, ఇద్దరిలో ఎవరో ఒకరు పెట్టుకుంటాం. నా ఇంట్లో పండుగనప్పుడు దీనికి ఎందుకంట? ఎవరమో ఒకరము పెట్టుకుంటాం వదినమ్మా. మా ఇంట్లో పండుగ అన్నప్పుడు శరీరం వేసుకుంటేనే కదా పండుగ అయ్యేది. ఇక అంతో ఇంతో సాయం చేయాలి కదా నేను. నా కొడుకు ఏదో కొన్ని పెట్టుకుంటాడేమో అరే గట్లనా? గదే గదే ఆయన దగ్గర పైసలు చక్కగా ఉండే కదా. ఇక మొత్తం అన్నిందాల నువ్వే పెట్టుకో, ఆడాడ చిల్లర చిల్లర ఖర్చులు ఆయన చూసుకుంటాడని చెప్తున్నా వదినా. అమ్మా ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన బిడ్డ. వచ్చి ఇట్లా అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది. ఎక్కడ పోయినవమ్మా? జర పనుండే నేను మీ అల్లుడు గీడి దాకా పోయేస్తున్నామే. అదేంది ఏం కవరు బట్టలు గిట్లా ఏం తెచ్చుకోలేదా అని ఉత్తగానే ఊపుకుంటొచ్చినావు? ఏదైనా దావత్ గిట్లా పోతున్నావా అని తయారై వచ్చినావు? అమ్మ మా ఇంటికని పేరు చెప్పుకొని ఎక్కడైనా పోతట్టే ఉన్నవే నువ్వు. ఏదో దావత్ ఉన్నట్టుంది మీ అమ్మగారి చుట్టాలల్లా. ఈ నుంచి ఆడికి పోదామనుకుంటున్నావా ఏంది? ఏం కాదంటే ఏం లేదు బిడ్డ, ఈడికనే వచ్చిన. ఈ అందరు ఒకటే పని తలుగుతారు. ఏదైనా పండుగ పబ్బానికి తయారైనట్టే పోతున్నావు అని అంటారు. ఎప్పటిలెక్కనే తయారైనా ఇక నెత్తిల గిన్ని మల్లెపూలు పెట్టుకోగానే ఒకటే పని టీక్ టాక్ తయారైనవని ఇంట్లో సంది ఊర్లకించి మొత్తం అదే మొత్తుకుంటున్నా నాయన. ఇక మీ ఇంటికి రాగానే నీ బిడ్డే నీ అత్త అదే పని తలిగిరు. ఇప్పుడు నువ్వు గదే మాట అంటివి నీ అవ్వ. గట్లనా? అదే ఎప్పటికంటే కొత్తగా కనిపిస్తున్నవే గట్లని అడుగుతున్నా. సరే సరే ఇక ఇంట్లో అదో ఇదో పని ఉందమ్మా వంట రూమ్ లా చేయిపో, నేను వస్తున్నా గానీ. అబ్బా ఇంట్లో పని అంతా అయిపోయిందంటే కదా బిడ్డ. ఈ చీర కట్టుకొని ఇట్లా తయారై ఇంట్లో పని అంతా చేస్తే దుమ్ము దుమ్ముగానా మమ్మీ? నేను అప్పుడే అడిగినా ఇంట్లో పని అయ్యిందా కాలేదంటే మొత్తం అయిపోయిందమ్మా అని అంటివి. అందుకే ఈ చీర కట్టుకొని ఇట్లా తయారై వచ్చిన. లేకుంటే ఏదో మసి బొంత కట్టుకొని వస్తుంది కదా బిడ్డ. దీని సోకుల మర్మొకంలో చెప్పు అంటే దుమ్ము బొబ్బు అంటుతుందని నీకు ఇట్లా తయారై వచ్చినాను అంటుంది చూడు. ఈ అబ్బాయి ఏడికి దొరికినవే తల్లి. సరే సరే తీయమ్మ అట్లా కూర్చో, నేను వచ్చినాక చేసుకుంటా కానీ నువ్వేం చేయకు. చేస్తా తీ బిడ్డ. నీ చీర ఏదో ఒకటి తీసుకురా కిందికి. ఆ చీర కట్టుకొని చేస్తుందా కదా మళ్ళీ రేపు పోతప్పుడు ఈ చీర కట్టుకొని పోతా తీయి. సరే సరే కిందనే ఉండురమ్మా. నేను మీ అల్లుడు జర పనుంది పైన దాకా పోయి వస్తా, మళ్ళీ వస్తా సరేనా? సరే సరే బిడ్డ డబ్బుందా మరి? సంధ్య ఏంది మీ అమ్మ ఏదో పెళ్లి పోతున్నట్టే తయారైంది కదా. గంత జోరుదారుగా తయారై వస్తారా అని ఎవరైనా బిడ్డోళ్ళ ఇంటికి? ఏమో కదా బావా, నాకే మస్తు పరిశాన్ అనిపించింది. ఇదేంది మా అమ్మ గిట్లా తయారై వచ్చింది, ఎల్లమ్మ పండుగ ఇయ్యాలనో రేపు అనుకుంటుందా ఏంది అని అవాకైనా. కానీ ఇక మా అమ్మకు గట్లా తయారు కావడం అంటే చాలా ఇష్టము. ఇక ఆమె తయారైనా తయారు కాకుండా గట్లనే ఉంటది. పోనీ తీ బావా. అరే అట్లా కాదే, మీ అమ్మ ఏ ఊరికి పోయినా గట్లనే తయారవుతుంది. మరి నువ్వెందుకు అట్లా తయారు కావు? పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది, పిల్లలు గంత పెద్దగా అయినా గిట్లా నువ్వు ఎప్పుడూ అంత నీట్గా తయారు కాలేదు. ఇక మీ అమ్మ ఎందుకు అట్లా తయారవుతుంది? ఎందుకంత ఆమెకు సోకు చెప్పు. ఇక అట్లా అంటే అల్లుడు అన్నడమ్మా అని అంటారు కానీ నిజంగా అబ్బా. పోనీ తీ బావా, ఆమె ఇష్టం ఎట్లుంటే అట్లా తయారైతుందేమో తీ ఊకో. అరే ఎవడన్నా చూసినోళ్ళన్నా అనుకోరానే అల్లుడు వచ్చినాక ఇట్లా ఏం సోకమ్మ అత్తకు అని అంటారు. మా నిజత్తు పోదా అప్పుడు? అవ్వ చెప్పు చెప్పు మీ అమ్మకు మా ఇంటికి వస్తే ఇట్లా తయారై రాకమ్మా, ఎప్పుడు ఎట్లుంటావు అట్లనే ఉండు అని చెప్పు. జోరుదారుగా తయారై వస్తే మా అమ్మ ఎట్లా ఫీల్ అవుతుంది? మా అమ్మ ఎట్లుంటుంది చూసినావు కదా, ఇంత పెద్ద బంగ్లు ఉన్నా ఇట్లా మామూలుగా తయారై ఆడ కూర్చోదా ఎడ్డి దాని లెక్క. గట్ల ఉండాలి మనుషులు అంటే. ఏం లేకున్నా టీక్ టాక్ తయారై బూర్వీక్ అన్నట్టుంటే ఎట్లుంటుంది చెప్పే. ఏ పోనీ ఏమైనా మా అమ్మోళ్ళ గురించి అంటావు, నువ్వు ఊకోరాదు. సరే నేను ఊరుకుంటా మీ అమ్మ చేసేటి మంచిగా ఉన్నాయని. మరి పని చేయిపో అమ్మ అంటే ఎట్లా అంటుంది? పని అంతా అయిపోయింది అనుకొని వచ్చిన బిడ్డ అని అంటుంది. ఏమన్నా కరెక్టేనా ఆమె మాట్లాడేది? ఇక నాకు అందుకే ఏం బీపీ పెరుగుతుంది కానీ ఇక పోనీ పోనీ అని నీ ముఖం చూసి ఊరుకుంటా. అంటే పని చేస్తే ఆమె చీర ఆమె తయారైందంతా ఖరాబ్ అవుతుందని పని చేయను అని అంటుంది కదా. ఇక పని చేస్తానంటే ఆమె చీర ఇప్పేసి నీ చీర కట్టుకొని చేస్తుందంట. నీ అవ్వ ఇయ్యాల రేపు గంత సోకుల మారోళ్ళు ఎవరైనా ఉన్నారానే? మీ అమ్మనే ఉన్నదా చెప్పు. ఏమో బావా, ఇక ఆమె అట్లనే అప్పటి నుంచి అట్లనే బావా. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక మా నాయన రోజు తిడుతూనే ఉండేది, ఇప్పటికీ తిడుతూనే ఉంటాడు. అయినా ఆమె మారది, ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఉంటది ఊకో. స్వీటీ ఇక్కడ రావే. ఏం చేస్తుంది మీ అమ్మమ్మ? వంట రూమ్ లా చాయ్ పెట్టుకొని తాగుతుంది నాయనమ్మ. నువ్వు ఇట్లా తాగుతావా అని తీసుకురానా? ఏమొద్దు పొద్దుగాలనే తాగిన ఇంకెన్ని మాటలు తాగమంటవే నన్ను? ఏమొద్దు. కాదే మన ఇంట్లో పండుగ ఉందని తెలిసే తెలుసు మీ అమ్మమ్మకు ఎంత పని ఉంది. పనంతా పాత్ర పెట్టి గుద్ద జాతర పోయినట్టు ఎందుకే గట్లా చేస్తుంది మీ అమ్మమ్మ? ఏడు పని అన్నే పెట్టంటే చాయ్ తాగుతున్నా అది పెట్టుకొని. అదో ఇదో బాసన్లు అన్ని చదివి నీట్గా తోమి పెడితే కాదా బిడ్డ ఒకతే ఎంత అని చేసుకుంటది. తల్లి వచ్చినప్పుడు అదో ఇదో ఆసర కావాలి. మీ అమ్మమ్మకు టీక్ టాక్ తయారంటే ఏడవోగల్లా అని గదే ఉంది ఆమెకు టెన్షను. అవును నాయనమ్మ, మా అమ్మమ్మ తయారైతే గట్లే ఉంటది, ఏం పని ముట్టది. ఇక జుట్టు గిట్లా ఇంత చెక్కు చెదరనియది. అబ్బో వాళ్ళ ఇంటికాడ ఎట్లున్నా నడుస్తుంది కానీ బిడ్డ అత్తగారింటికి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు అదో ఇదో పని చేయాలి, గాయదానిక సేవ చేయాలి. ఎందుకే మీ అమ్మమ్మ ఎప్పుడు గట్లనే ఉంటది? ఎందుకమ్మ మరి ఆ ఇంత మాత్రానికి రావుడు?
పండుగ రేపనంగా పండుగ నాడు వస్తే అయిపోతుండే కదా అందరి లెక్క. ముందు వచ్చింది ఏందమ్మా ఇంకా ఆమె? ఏమోనే నాకు తెలియదు. అరే చెప్తుంటే అక్కడ మలతవేందే మాట్లాడుకుంటా పో మీ అమ్మమ్మని తీసుకురా పో, జర చీరలు తెచ్చినుంటి. మరి ఏ చీరలు కట్టుకుంటది ఏం కథ అని అడుగుదాం. ఆమెకు ఒక చీర పెట్టాలి కదా మనం. పో మీ మమ్మీని మీ అమ్మమ్మని తీసుకొని రా పో. సరేనే. ఆ ఏందత్తమ్మా పిలిచినవంట? మీ అమ్మని గిట్ల విలువే, ఇన్ని చీరలు తెచ్చినాం కదా, ఇక నువ్వు ఒక చీర తీసుకో నేను ఒక చీర తీసుకుంటా. ఇక మా అక్క చెల్లెళ్ళకు 2 చీరలు దిగి, ఇక లాస్ట్కు మీ అమ్మకు ఒకటి, ఇక మీ వద్దకు మామూలు సన్న చీర పెడదాం అనుకుంటున్నా. ఇక అవన్నీ ఎవరి దానికి పక్కకు పెట్టుకుంటే జాకెట్లు పట్టించుకుంటందుకు టైం ఉంటది. ఇక పోతా నువ్వు వాడిని పట్టించుకుంటావు కదా, మీ అమ్మతో పంపిస్తే అయిపోతుంది. గట్లని మీ అమ్మని విలువ, ఏ చీర తీసుకుంటుందో ఏది నచ్చుతుందో. ఇక మనం తెచ్చింది అయితే చూపియరాదు, ఏమంటుందో చూద్దాం. మీ అమ్మ మెచ్చని పోవులకమ్మ ఏమంటదో అడుగమ్మో, ముందే నచ్చది మెచ్చది. అవునత్తమ్మ నిజంగా మంచి పని చేసినావు పిలిచి. ఆగు పిలుస్తున్నా. అమ్మా ఏడున్నవే, ఇట్రా ఒకసారి, అత్తమ్మ పిలుస్తుంది. వస్తున్నా బిడ్డ, మీరైతే చూడు ఏం చూస్తుర్రో కానీ జరుండు, ఇంకా 2 బాసన్లు ఉన్నాయి తోమొస్తున్నా. అరే ఆడ ఏం బాసన్లు ఉన్నాయే, ఇప్పటిదాకా నేను 4 గిన్నెలు ఉంటే తోమే వచ్చినా, ఇంకా 2 ఉన్నాయి అని చెప్తుంది చూడు. ఏమొద్దు వదినా, ఆన్నే ఉండదు, నేను వచ్చి తోముతా గానీ దాదా. ఏమైందిరా? ఓయమ్మో పట్టు చీరలు జోరుగా తెచ్చుకుర్రు. మాకు తెలియకుండా బట్టలకి ఎప్పుడు పోయిరు, బట్టలు ఎప్పుడు తెచ్చుకుర్రు. అబ్బా మంచి చీరలు తెచ్చుకుర్రు. అత్తలు కూడా ఇద్దరే పోయినట్టుర్రు. మరి మమ్మల్ని గిట్ల పిలిస్తే మేము గిట్ల రాకపోదు మారా. ఏమమ్మా ఇక మొన్న అత్తమ్మ సడన్ గా పోదాం పావే, అందరు వస్తే నన్ను విలువలే అని ఫీల్ అవుతారు. మనం ఇద్దరం ఏవైతే తెద్దాంపా అంటే అత్తమ్మ నేను కలిసిపోయి తెచ్చినమే. చూదురా. అవును వదిన, ఇక ఒక షాపింగ్ మాల్ అని అంటే మంచి ఆఫర్ చీరలు ఉన్నాయంట. ఈ అగ్వకు దొరుకుతున్నాయని మా ఇంటి పక్క మా ఏరాలో ఒక ఆమె చెప్పింది. ఇక పండుగనే ఉంది కదా పోయి తెస్తే అయిపోతుందని ఆఫర్ ఒకటే రోజు ఉందంట. ఇక అందుకే దబా ఉరికినాం నేను సంజయ్ పోయి. ఇక అప్పటికంటేనే ఉన్నా మీ అమ్మ ఏమంటదో, మీ అమ్మని విలువలేదు అని అంటనే ఉన్నా, నువ్వు ఆ మాట అన్ననే అన్నావు. అట్లా నా చీరలు అయితే మంచిగానే కొడుతున్నాయి. మరి కట్టుకుంటే ఎట్లా కొడతాయో ఏమో. మరి మీకేనా అవన్నీ చీరలు, నాకు గిట్ల ఏమైనా తెచ్చిరా లేదా? నీకు లేకుంటే ఉంటామా వదినమ్మా, నీకు ఇట్లా ఒక చీర తెచ్చినాము. ఆగో గా బ్లూ కలర్ ఉంది చూడు, గా కొనా చీర బూడిది కలర్ టైపు. ఆగో గా చీర నీ కోసమే తెచ్చినాము, నీకు మంచిగా కొడుతుంది చూడు, తీసుకొని పట్టించుకొని రా వదినమ్మా, ఆ రోజు కట్టుకుందువు. ఏది సంధ్య జరగమ్మా. అగో చూడమ్మా, గా ఫస్ట్ చీరే నీ కోసమే తీసుకుంది అత్తమ్మ. నువ్వు తెల్లగా ఉన్నావు కదా మంచిగా ఉంటది అని తీసుకుంది, చూడు ఒకసారి. అబ్బా గిదా బిడ్డ, గీసొంటి చీరలు మస్తు ఉన్నాయిరా. మొన్న మేనమామూలు పెట్టిన చీర గిట్టనే ఉండాలి, బియ్యాలు వేయలేదురా మీ బొమ్మడికి పెళ్లికి. గా చీర గట్టనే ఉంది, గదొద్దు మమ్మీ నాకు. మిగతా అన్ని చీరల కలర్లు ముద్దుగున్నాయి, గా విట్టాలు ఏదో ఒకటి తీసుకుంటే ఇరు మరి. గవన్నీ పట్టు చీరలు వదినమ్మా, ఇక ఎక్కువ రేటు చీరలు. ఇక నీ బిడ్డకొకటి, నాకొకటి, నా బిడ్డకొకటి, మా ఏరాన్లకు మా చెల్లెలకు అందరికని గవి తీసుకున్నా. ఇక అంత ఎక్కువ రేటు చీరలు నీకెందుకని జర మామూలు తీసుకున్న వదినమ్మా. గదే మంచిగా ఉంటే తీసుకోరాదు. అట్లనా? ఇక నాకేమో మామూలు చీర తీసుకొని మీ వాళ్ళందరికీ ఎక్కువ రేటు పట్టు చీరలు తీసుకున్నావా? మరి గా మాత్రం దానికి నన్ను ఇంత దూరం ఎందుకు రమ్మన్నారు, ఎందుకు పిలిచారు? ఏమొద్దు పిల్ల తల్లైనప్పుడు, పిల్ల పండుగ చేస్తున్నప్పుడు గిసొంటి చీరలే నచ్చేది. నాకు నీకు నువ్వు ఎసొంటి చీర తీసుకుంటే నాకు అసొంటి చీర తేవాల్సిండే. నీకేమో పట్టు చీర, నాకేమో మామూలు కాటన్ చీరనా? ఏమొద్దు పండుగకు రాము ఏం రాము, పోతున్నాం మమ్మీ. సంధ్యమ్మ పోతున్నాం బిడ్డ, ఇంత దూరం వచ్చినాక నా ఇజ్జత్ తీసి పడేసినావు. అందుకే నేను చెప్తానే ఉంటా, మీ అత్త ఏడ చూపిస్తుంది మమ్మీ. చూసినావా నాకు ఎంత మామూలు చీర తీసుకుంది, మరి నీకన్నా తెలివిలేదారా? మా అమ్మకి ఎక్కువ రేట్ చీరని తీసుకొస్తామ్మా, ఇది మంచిగా ఉండదని చెప్పవా నువ్వు ఇట్లా అత్త ఏదంటే అదే గొర్రెలేక తలకాయ ఊపుతావు. అరే గట్ల కాదమ్మా, మొన్న మా మరిది పెళ్లికి మంచి పట్టు చీర ఇప్పించింది కదా అత్తమ్మ. ఇప్పుడు గిట్ల ఎందుకే, ఏం కత్తి మీ అమ్మ ఏదున్నా కట్టుకుంటది అని అన్నది. నేను గిట్ల సరే అనన్నే. మీ మరిది పెళ్లికి పట్టు చీర పితంబరాలు పెట్టి రాని గట్ట మాట్లాడుతున్నారు. పెళ్లిదే పండుగదే. ఇక గీడ అందరి ముందట నన్ను తేటగా చూపించింది కదా మీ అత్తమ్మ. సరే అమ్మా, మేము పండుగకు రాము ఏం రాము, మీరంతా మీరే చేసుకొని పోతున్నా. ఆయన నేను ఎట్లా కనిపిస్తున్నా, గాయదాన్ని లెక్క కనిపిస్తున్నానా? గా చీర నాకేమైనా ముద్దు కొడుతుందారా? గన్ని పట్టు చీరలు పెట్టుకొని నాకు ఇయ్య ధరిస్తలేదే. ఆళ్ళుళ్ళకని తెచ్చుకుందంటే నాకేమో మామూలు కాటు చీర తెస్తాది. అవ్వ నా పిల్ల నా అల్లుడు అని నేను పైసలన్నీ ఖర్చు పెట్టి బట్టలు తేవాలి, బియ్యం పోయాలి. ఇక ఆఖరికి నాకేమో గిసొంటి చీర తెస్తారు. నేను ఉండనే ఉండ ఒక్క నిమిషం గిట్లా. జర రైసు వదినమ్మా, నేను చెప్పింది నువ్వు ఒకసారి. ఏందమ్మా నువ్వు చెప్పేది? నా బిడ్డ పెళ్లికి నేను ఎసొంటి చీర తీసుకుంటే ఇక మా సంధ్యమ్మ అత్త గిట్లా అసొంటి చీర ఉండాలని నేను ఎవరి మాట కాదనుకుంటే నేను మంచి చీరలు తీసుకున్నా. ఇప్పుడు చూసినావా నా ఇజ్జత్ తీసి పడేసినావు కదా. నేను మా ఇంటి కాడ తీసుకున్న చీరలు వేలలో పెట్టి తీసుకుంటా. ఇవి ఏం కావు, నేను గీసొంటి చీరలు కడతానా? ఎట్లా కనిపిస్తున్నా? ఏమొద్దు కావాలంటే నా పైసలు పెట్టి నేను కొత్త చీర కొనుక్కొచ్చుకొని కట్టుకొని వస్తా గానీ మీ బట్టలొద్దు, మీ చీరలొద్దు, మీ పైసలొద్దు, ఏమొద్దు. అందరి ముందు నన్ను గాయదాని లెక్క చీర తీసి పడేసినవే నువ్వు. గట్ల కాదు వదినమ్మా, జర చెప్పేదాకా ఇంటవా లేదా? మా వాళ్ళకు బియ్యాలు పోస్తున్నా, అందుకే గసంటి మంచి చీరలు తీసుకున్నా. ఇక పిల్ల తల్లి గిట్ల ఏదో మామూలు సన్న చీర తీసుకోవాలని ఆళ్ళంటే సన్న చీర ఎందుకురా, మంచిది అయ్యి అని ఆగో 1200 పెట్టిగా కాటన్ పట్టు చీర తీసుకొచ్చిన. గది మొద్దుగా లేదా నువ్వు అంటున్నావు, నీ బిడ్డ నచ్చింది వదినమ్మా అందుకే తీసుకున్నాము.
ఎందుకురా గింత దానికి అంత దానికి అట్లా ఫీల్ అయిపోతున్నావు? ఊకో ఊకో ఇక మళ్ళీ సరే ఏమైనా పండుగ చేస్తే అప్పుడు మంచిది తీసుకొస్తుంది. పైసలు లేక గిసొంటి చీరలు పట్టుకొచ్చిన అవేం తట్టుకుంటావు? అవి 1500 ఇక నీకంటే చూస్తాందుకు పట్టి చీరలు లెక్క కొడుతున్నాయి కానీ అవి పట్టు కావు బొట్టు కాదు. నీకంటే 300 ఎక్కువ గంతే వదినమ్మా. ఎందుకురా గంత ఫీల్ అవుతున్నావు? నిన్ను చీప్గా చూస్తానా చెప్పు నేను? ఏమమ్మా నా ఇజ్జత్ తీసి పడేసారు. కావాలంటే మా ఊర్లోకి వచ్చి అడుగురి పెంటమ్మ గిసొంటి చీరలు కడతదా అమ్మా, తక్కువ రేటు చీరలు కడతదా అని అడుగురి. నలుగురు ఏం చెప్తారో గదే చెయ్యిరి. ఏమొద్దు తల్లి, నేను మొత్తం గతి మళ్ళీ దాన్ని చూసినట్టే చూస్తున్నారు నన్ను. ఏమొద్దు తల్లి, మీరే కట్టుకోరి మీరే చేసుకోరి పండుగ. పండుగకు రాను ఏం రాను. దీని సోకుల మర్మొకన చెప్పుగా చీరకేమైందే బద్మాష్ దానా, కట్టుకోమంటే గట్ల ముక్కు ముఖం అన్ని మారుస్తావేంది నువ్వు? నీకు తెచ్చుడే మా ఎక్కువ అంటే. అమ్మ గీసారి అయితే తీసుకోవే, పండుగ అయిపోయినాక ఇక పైసలు మిలుగుతే మంచి చీర ఇప్పిస్తుంది. ఏ పట్టు చీర జరా ఫీల్ కాకమ్మా. ఇక అత్తమ్మని గసొంటి చీరలు మంచిగా కుడతాయని తీసుకుంది. ఇక నాకు ఇట్లా నచ్చిందని తీసుకున్నమ్మా. పట్టు చీరలు నా పెళ్లి సంది మస్తుగా అయినాయి. మొన్న మా మరిది పెళ్లి గిట్ట మంచి పట్టు చీరని ఇప్పించింది కదనే. అవన్నీ ఏం చేసుకుంటావు? గీసొంటివి ఏమో చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకోవటానికి మంచిగా ఉంటాయి. కావాలంటే వర్క్ జాకెట్ తీసుకొస్తేనే కట్టుకోరాదు. గట్లా వర్క్ జాకెట్ వేపిస్తా అంటే కట్టుకుంటా తీసుకుంటా, లేకుంటే లేదే లేదు. అబ్బా మీరేమో ఎక్కువ రేట్ చీరలు కట్టుకుంటారు, నేనేమో మామూలు రేట్ చీర కట్టుకోవాలా? మీరు మామూలు జాకెట్ కుట్టించుకొని కట్టుకోరి, నేను మగ్గం వరకు వేపించుకరా కట్టుకుంటా. అప్పుడైతే మీది మాది ఒక లెక్క అవుతుంది. అబ్బా ఎంత తెలివుందే నీకు. పిల్లకంటే తల్లే సోకులు పడతట్టుంది. నా ఇంట్లో పండుగ అయితే నేను నా కోడలే కట్టుకోం కానీ ఇది చూసినావా, నేను మగ్గం వరకు జాకెట్ పట్టించుకరా బిడ్డ కట్టుకుంటానంటుంది. దీని ఏతుల మొక్కల చెప్పు ఎట్లా పాడైనవే బర్రె బరకే. సోకులకే ఉన్నవమ్మ దేనికి లేవు. అల్లుడు వచ్చినాక ఇట్లా ఇంకా సిగ్గు కాదు, సిగ్గు తప్పిందారా మూసుకో. అమ్మా ఆ బట్టలన్నీ నీది నాది వదినవి ఒక కవర్లో పెట్టిస్తా. జర పోతప్పుడు తీసుకుపోయి వస్తప్పుడు కుట్టించుకొని తీసుకురావే. పండుగ రేపనగానే వస్తావు కదా ఒక రోజు ముందు. వస్తా రాకుట్టే ఏం చేస్తా. సరే కవర్లో పెట్టి మరి మగ్గం వరకు జాకెట్ గీకనే కుట్టి. పట్నంలా మంచిగా కుడతారంట కదా, నా సైజ్ జాకెట్ ఒకటి వేసిపోతా సరేనా? సరే అమ్మా, ఏం ఫీల్ గా కూకోవే. సరిత ఉన్నవానే, మామయ్య ఎక్కడ పోయిండు? ఏమో అత్తమ్మా, అప్పుడే వచ్చినవా? పొద్దు కంగొస్తాను తప్పునొచ్చినావు కదా, ఏమైంది? ఏం లేదే, ఇక ఆడుండి ఏం చేయాలి? వాళ్ళు పండుగ పని ఇంకా అయిపోలేదు, ఒకటే పని చేసుకుంటా ఊర్రు. ఇక నేను దుమ్ము అయితాని. ఇక నాకు గలీజ్ అంటే నచ్చదు, నీకు ఎరకనే కదా. ఇక అందుకే మా వచ్చిన బట్టలు పంపించింది అక్క. ఇక కుట్టించుకొని తీసుకురా అమ్మ అని పంపించింది. నీకు నాకు అక్కకు ముక్కు చీరలు పంపించింది. గీడనే కుట్టించుకొని పట్టుకొని పోదామే. ఇక వాటి చూడు. అబ్బా ఇంకా చిన్న పండుగకు మన అందరికి ఎందుకు తెచ్చింది అత్తమ్మా? పైసలు ఉన్నాయో లేవో ఆ మొక్కతే తెచ్చుకుంటే కదా మన పైసలల్లా. ఏం తీయే, ఎప్పుడు పెడతారా? మనం వేలు వేలు పెట్టి బట్టలు తెచ్చి బియ్యాలు పోస్తలేమే. ఏం తేని బరాబర్ తీసుకోవాలి కట్టుకోవాలి. అంతే అంటవా అత్తమ్మ? ఏది చూద్దాము ఎలాంటి చీరలు తెచ్చిర్రు నీకు నాకు? నీకేమో మామూలు సన్న చీరలే తెచ్చిర్రే. ఇక నాకు జర ఫ్యాన్సీ చీరలు ఎక్కుంది కానీ ఏం ముద్దుగా లేదు, నాకు అస్సలు నచ్చలేదు. ఇక పాస్మల చీరలు నేను కడతా, నా బిడ్డ నాకు వద్దంటే వద్దని పంచాయత్ చేసిన సంధ్యతోని. ఇక అమ్మ పండుగ అయిపోయినాక ఎక్కడక్కడ అయిపోయినాక మంచి పట్టు చీర ఇప్పిస్తా తీయ అని ఒప్పుకుంది. ఇక ఏమొద్దు తీ బిడ్డ, మగ్గం వరకు జాకెట్ తోడు పియ్యి కుట్టిపిస్తే వేసుకుంటా తీయ అని మా వచ్చిన. అబ్బా గా చిన్న పండుగకు మగ్గం వరకు జాకెట్ ఎందుకు అత్తమ్మా? సంధ్యకి వేసుకుంటేనన్నా బాగుంటది. నువ్వు వేసుకుంటే గలీజ్ ఉంటది అత్తమ్మా. వద్దు మామూలు జాకెట్ పట్టించుకోరాదు. ఎందుకట్లా? అరే మామూలు జాకెట్ కుట్టుకూలి 150 200 అవుతుంది. అదే మగ్గం వరకు అయితే 500 దాకా అవుతుంది. మరి ఆల చీరలు నా చీరలు ఒక తీరే కావాలంటే గట్ల వరకు జాకెట్ పట్టిస్తేనే ఒక తీరు ఈక్వల్ గా అవుతాము. అందుకే చెప్పిందే బిడ్డకు. అబ్బా నీకు మస్తు తెలివి ఉందత్తమ్మా, సూపర్ అసలు నువ్వు. మరి ఏందే, నాకేమైనా సిగ్గా? ఎప్పుడు నేను ఏమైనా ముసల్దానా వరకు జాకెట్ వేసుకోనమ్మా సిగ్గు అవుతుంది అని అంటందుకు. ఏం కాదు ఏ వేసుకున్నా నాకు ఇష్టమే. ఎవడేమ్మా ఏమని అనుకునేది, అంత సీనే లేదు. నువ్వు గ్రేట్ అత్తమ్మా. అసలు నాకు ఇప్పటి వరకు ఇట్లా మగ్గం వరకు వేసుకోవాలంటే సిగ్గు అవుతుంది తెలుసా? నువ్వైతే చాలా ధైర్యంగా ఏ చీర అంటే ఆ చీర కట్టుకుంటావు, వర్క్ జాకెట్ వేసుకొని తిరుగుతావు పండుగలకు పెళ్లిలకు. నిజంగా గట్ల ఉండాలి అత్తమ్మా. నాకైతే ఎవరు చూస్తారో ఎవరేమనుకుంటారో అని గట్లనే భయపడుతుంటా. నువ్వైతే ఎవరికి భయపడవు తెలుసా, అట్లా ఉండాలి అసలు. మరి ఎవరికేందే భయపడేది? మన సొత్తు మన సొమ్ము మన లెక్క. ఇక మన ఇష్టం వచ్చినట్టు జాకెట్ రైకలు అన్ని ఇష్టం వచ్చినవి దొడుకోవాలి. చీరలు గిట్లా ఉన్న రోజులు ఇక మనం ఏమైనా మంది సొమ్ము తింటున్నామానే, మన పైసా మన లెక్క. ఎవరికేందే భయపడేది? మనకు నచ్చినట్టు మనం బతకాలి, ఎవరి కోసమో కాదు. ఇదే నువ్వు లైట్ మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి. అర్థమైంది అనుకుంటా మా బాధ. వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కంటెంట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూసి రండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.